హలో ఫ్రెండ్స్, ఈరోజు మినీ టాకోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ ఇవి. సో చూసారు కదా, వీటి కోసం కాబూలి శనగలు ఇవి రాత్రంతా నానబెట్టుకొని ఇలా ఉడికించుకొని తీసుకున్నాను. ఇవి కొన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని మంచిగా స్మాష్ చేయండి. మీరు కాబూలి శనగలు ఎంత మెత్తగా ఉడికించుకుంటే అంత మంచిగా స్మాష్ అవుతాయి. కొద్దిగా మెత్తగా ఉడకలేదంటే మనకి పొడి పొడిలాడుతూ సరిగ్గా స్మాష్ అవ్వదు. కాబట్టి మరి గుర్తుంచుకోండి, చాలా మెత్తగా ఉడికించుకోండి. ఇలా స్మాష్ చేసిన దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఉండలు కట్టండి. పొరపాటున మీరు కొంచెం సరిగ్గా ఉడికించలేకపోతే ఇవి ఇలా స్మాష్ చేసిన తర్వాత సరిగ్గా రాలేదు అనుకోండి, అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి. ఒక 2-3 స్పూన్ల నీళ్ళు వేసి ఇలా మంచిగా ఉండలు కట్టుకోండి. సో చూసారు కదా, ఇలా మంచిగా ఉండలు కట్టేసి పక్కన పెట్టుకుందాము. సో చూసారు కదా, ఇలా అన్నీ ఉండలు అయిపోయాయి. నాకు ఒక 5 ఉండలు అయినాయి. ఇలా పక్కన పెట్టుకొని మనము గోధుమ పిండి తడిపేసుకోవాలి. నేను ముందే తడిపి పెట్టుకున్నాను. వీడియో కొంచెం లెంతీ అవుతుందని ఇది ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాను. సేమ్ మనం చపాతీకి ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అలాగే తడిపేసుకోండి. తడిపేసుకున్న తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని ఒక పూరి సైజులో చేసుకుందాము. సో చూసారు కదా, ఇలా చిన్న ముద్ద తీసుకొని వీటిని పూరి సైజు లాగా చిన్నగా చేసుకుందాము. సో చాలా టేస్టీ ఉంటాయండి, అలాగే చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇవి స్నాక్ బాక్స్లో కూడా లేదంటే లంచ్లోకి ఎలాగైనా పెట్టండి, చాలా బాగుంటాయి. సో ఇలా చేసుకొని మనము చిన్న పూరిలాగా ఇలా కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం మీకు ఎన్ని ఉండలు అయితే అన్ని పూరీలు చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ పూరీ సైజులో ఇలా చిన్నగా చేసుకోండి. ఇక్కడ నాకు 5 ఉండలు అయ్యాయి కాబట్టి నేను 5 పూరీలు చేసుకొని ఇక పక్కన పెట్టుకున్నాను. ఇవి మంచిగా పెనం మీద వేసి మంచిగా అటు ఇటు కాల్చేసుకోండి. ఇలా పెనం పెట్టుకొని పెనం మంచిగా వేడైన తర్వాత మంచిగా ఇవి అటు ఇటు మంచిగా కాల్చేసుకోండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా, మనకి ఎక్కువగా పని కూడా పట్టదు వీటికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా మంచిగా అటు ఇటు 2 వైపులా ఇలా కాల్చేసుకొని ఇంకా వీటిని పక్కన పెట్టేసుకోండి. సో వీటిని పక్కన పెట్టేసి పెంకులో కొంచెం బటర్ వేసుకొని, బటర్ కొంచెం వేడైన తర్వాత మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న ఉండ ఉంది కదా, అది ఒకటి పెట్టుకోండి. అది ఒకటి పెట్టి దాని మీద మనం మంచిగా రెడీ చేసుకున్న పూరి ఉంది కదా, చిన్న సైజు చపాతీ, అది పెట్టేసుకొని మంచిగా ఇట్లా ప్రెస్ చేయండి. ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. మన పూరి మన చపాతీ ఎంత సైజు అయితే ఉందో అంత సైజు మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో చూసారు కదా, మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా దీన్ని టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు. ఆనియన్స్, టమాటా, ఇంకా ఏవి పిల్లలకి ఇష్టం ఉంటే అవి. ఇక్కడ కొంచెం ఆనియన్ నేను చీజ్ పెట్టి, పిల్లలు కొంచెం సాస్ ఇష్టం కాబట్టి కొద్దిగా సాస్ వేసాను. మీకు ఇష్టం లేకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేయండి. టాకో షేప్లో ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం అటు ఇటు కొద్దిగా బటర్ వేసి అటు ఇటు 2 వైపులా కాల్చేసి తీసేసుకోండి. సో చూసారు కదా, ఇలా అన్నీ ఇలా చేసేసుకుందాము. సో తప్పకుండా ట్రై చేయండి ఈ స్నాక్. అలాగే మీకు రెసిపీ ఎలా ఉంది అనేది కూడా నాకు షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.